హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే డీమార్ట్కి వెళ్ళాము అని చెప్పాం కదా, వచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట. మేము వచ్చేసరికి టైము 7:30 అలా అయింది. ఇంకా నాకేమో వంట పని ఉంది కదా, వెనక కనిపిస్తున్నాయి కదా సంచులు, అవి కూడా అక్కడే పెట్టేశాను. సరుకులు ఏం సర్దలేదనమాట. ఇంక వీళ్ళు రాగానే వచ్చేసి డాక్టర్ సెట్ తీసుకొచ్చాను కదా, ఆ డాక్టర్ సెట్‌ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నారనమాట. దానిలో ఏమేమి వస్తువులు ఉన్నాయా అని చెప్పేసి చూడాలని చెప్పేసి మా వాళ్ళకి ఎక్సైట్‌మెంట్ అనమాట. కొత్తది ఏది కనిపించినా ఓపెన్ చేసేసి చూడాలి ఫస్ట్. దాన్ని వాడినా వాడకపోయినా ఫస్ట్ చూడాలనమాట. అందుకని చెప్పేసి రిషికి ఎక్సైట్‌మెంట్ ఇంకా ఎక్కువనమాట గీతు కన్నా. అందుకని సిజర్ అడగంగానే తీసుకొచ్చింది. పాపం రిషికి చేత కాదు అది కట్ చేయడం. ఇంక అందుకని చెప్పేసి గీతు కట్ చేసిన దాకా చూస్తా ఉంది, తెచ్చిచ్చి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎప్పుడు ఉండేవే ఉన్నాయన్నమాట దానిలో. డాక్టర్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఉంటాయన్నమాట. ఇంకా రిషికి అయితే ఇవి ఎలా వాడాలి అని అన్నీ క్లియర్గా తెలియదన్నమాట. థర్మామీటరు, ఇంజెక్షను, స్టెథోస్కోపు తెలుసు, అంతేని ఇంక మిగతావి ఏం తెలియదన్నమాట. వాటి పేర్లు కూడా తెలియదు. ఇంకా గీతు అయితే ఒక్కోటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమ్మాయికి పెట్టేసి ఇది ఇలా వాడాలి, అది ఎలా వాడాలి అని చెప్తుందనమాట. మేము వచ్చేసరికి టైం 7:30 అయ్యిందని చెప్పాను కదా. ఇంకా నేనైతే వంట పని ఉంది, వంట పని చేసుకుంటున్నాను. వీళ్ళేమో ఇలా ఆడుకుంటున్నారు. గొడవ చేయకుండా ఆడుకుంటున్నారు ఎలానో. గొడవ చేస్తే ఒక్కోసారి కోపం వస్తుంది. మేము ఇంటికొచ్చేసరికి మా ఊరి పంచాయతీ దగ్గర లాయర్స్‌ది మీటింగ్ జరుగుతుంది. మేము రోడ్డు దగ్గర ఉన్నప్పుడు కారొస్తా దొడ్డవరపాడు ఎటెళ్ళాలి అని చెప్పేసి అడిగారనమాట. మాకు అర్థం కాలేదు. ఎవరో ఊర్లోకొచ్చే కొత్త వాళ్ళేమో అనుకున్నాము. తర్వాత అర్థమైంది లాయర్స్ మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చారు అని చెప్పేసి. వచ్చింది ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చారనమాట. వాళ్ళకి ఇయర్లీ 3 టైమ్స్ అలా జరుగుతాయి అనమాట మీటింగ్స్ ఎక్కడో ఒక ఏరియాలో. ఈసారి అయితే మా ఊరికి వచ్చారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌తో పాటు ఇంకా కొంతమంది లా చేసిన వాళ్ళు ఇలాగ చాలామంది వచ్చారు. ఎక్కువ మంది లా చేసిన వాళ్ళే ఉన్నారనమాట. మామూలుగా చూసే ఆడియన్స్ కన్నా లా స్టూడెంట్స్, లాయర్సే ఎక్కువ మంది ఉన్నారు. వెహికల్స్ కూడా చాలా వచ్చినాయి. అసలు కార్లు, మోటార్ సైకిల్స్ చాలా వచ్చినాయి అనమాట. ఈ స్టూడెంట్స్ అయితే బస్‌లో వచ్చారు. మాకైతే ఇంటికి రాగానే బాగా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుందనమాట స్పీచ్. ఇంకా స్టూడెంట్స్ చెప్తున్నారు అప్పుడు. అంటే ఏ కేసుని ఎలా వాదించాలి, ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. నేనేమో అమ్మాయి వాళ్ళని స్నానం చేయండి వెళ్దాము అని చెప్పాను. ఇంకా వీళ్ళు రెడీ అయ్యి నా వంట పని అది అయ్యేసరికి 8:15 అలాగయింది. ఇంకా బయలుదేరి వెళ్తున్నామనమాట. బాగుంది అక్కడైతే. మేము వెళ్ళేసరికి స్టూడెంట్స్ అంతా అయిపోయింది మాట్లాడడము. ఇక్కడికి వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని కాలేజీ ప్రిన్సిపాలు, పోలీస్ డిపార్ట్మెంట్‌కి చెందిన ఒక ఆయన రిటైర్డ్ అయ్యాడంట. సాయిబాబా సార్ అంటున్నారు. మద్దిపాడు ఎస్ఐ గారు, ఇంకా బీజేపీ నాయకుడు ఒక ఆయన వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా మాకు పెద్దగా తెలియదు. మేము లాస్ట్‌లో వెళ్ళాం కదా. ఇంకా వీళ్ళు మాట్లాడడం కూడా బాగుందనమాట. ఈయన బీజేపీ ఆయనొచ్చేసి రీసెంట్‌గా పార్లమెంట్‌లో ట్రాన్స్‌జెండర్ బిల్ అనేది పాస్ అయింది కదా, ఆ బిల్లు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఇంతకుముందు వీళ్ళని ఇలా చూసేవాళ్ళు, అలా చూసేవాళ్ళు అని చెప్పేసి. మామూలుగా విలేజెస్‌లో కూడా ట్రాన్స్‌జెండర్స్ అంటే తేడాగానే చూస్తారనమాట. అలా చూడకూడదు, అందరూ మనుషులమే అని చెప్పేసి చెప్పారనమాట. మామూలుగా ట్రాన్స్‌జెండర్‌లకు కూడా చట్టసభల్లో అవకాశం ఇవ్వాలి. ఆ బిల్లు పాస్ అయింది. అలా చెప్పారనమాట. ఇంకా ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఈయనేం చెప్పాడంటే, ఇంతకుముందు దొంగతనం జరిగిందనుకోండి, ఒక ఏరియాలోనే జరిగిందనుకో, ఆ ఏరియాలో ఉండే కొంతమంది మాత్రమే దొంగతనం చేసేవాళ్ళు. ఇంకా ఆళ్ళని పట్టుకుంటే సరిపోయేది. వాళ్ళే రిటర్న్ ఇచ్చేసి దొంగతనం చేసింది లొంగిపోయేవాళ్ళు అని చెప్పారనమాట. కానీ ఇప్పుడేంటంటే ఎవరన్నా ఒక దొంగతనం చేసినా, ఏదైనా ఒక నేరం చేసినా గానీ బయట వేరే వాళ్ళకి మనీ ఇచ్చేసి వాళ్ళే ఆ తప్పు చేసినట్లు నిరూపించేసి ఇంకా వీళ్ళు బయటకొచ్చి తిరుగుతున్నారు. ఇలాగ చెప్పాడనమాట. అది నిజమే కదా! ఇప్పుడు ఎక్కువ అలానే జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని వాళ్ళేమో డబ్బు కోసం లోపలికెళ్ళి జైల్లో శిక్ష అనుభవిస్తా ఉంటారు. చాలా చోట్ల ఇలానే జరుగుతా ఉండిద్ది. ఈ వీడియో అయితే ఇంతేను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వెలుతురు దెబ్బకి ఆ లైట్స్‌కి ఇంకా వీడియో అనేది కరెక్ట్‌గా బాగా రావటం లేదు. ఇంక అందుకని ఇంక పెద్దగా ఈ వీడియో ఏం తీయలేదనమాట. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియోస్‌ని చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. పాత వాళ్ళు లైక్ చేయండి.